'పరాశక్తి' మూవీ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 'పరాశక్తి' మూవీ అనేది తమిళ్‌లో రిలీజ్ అయింది. తెలుగులో ఏవీ మూవీస్ ఉండటం వల్ల తెలుగులో రిలీజ్ థియేటర్స్ ఇవ్వలేకపోయారు. అయితే మాత్రం నాకు ఈ డైరెక్టర్ చాలా ఇష్టం. డైరెక్టర్ సినిమాలు చాలా బావుంటాయి. లేడీ డైరెక్టర్ సుధా గారు చాలా బావుంటాయి తన మూవీస్. తప్పకుండా చూడండి. ఇంక లేట్ చేయకుండా ఈ మూవీ గురించి మాట్లాడేసుకుందాం. మూవీ ఇదొచ్చేసరికి ఏంటంటే ఒక తిరుగుబాటు రెవల్యూషన్ అంటారు చూడండి. ఆ టైపు ఆ బ్యాక్‌డ్రాప్‌లో వీళ్ళు ఎంచుకున్నారు. ఇది ఒక లాంగ్వేజ్‌కి సంబంధించి ఆ రెవల్యూషన్ ఆ టైప్ బ్యాక్‌డ్రాప్ ఎంచుకొని దాని చుట్టూ స్టోరీ రాసుకొని స్టూడెంట్స్ పవరు ఇట్లా చాలా ఎలిమెంట్స్‌ని మన డైరెక్టర్ టచ్ చేసుకుంటా ఎళ్ళిపోయారు. ఇది చాలా రియలిస్టిక్‌గా తీశారు. అంటే ఆల్రెడీ జరిగిన ఈవెంట్స్‌ని బేస్ చేసుకొని ఈ స్టోరీ రాశారని విన్నా మరి నేను. అది నిజమో కాదో నాకు తెలీదు. అయితే మూవీ నాకైతే పర్లేదనిపించేసింది. కొన్ని కొన్ని సీన్స్ భలే వర్కౌట్ అయ్యాయి. కొన్ని కొన్ని అయితే నిజంగా మనకు గూడా మోటివేషన్ వచ్చి, మనకు గూడా ఊపొచ్చేటట్టు ఆ వేలో అనిపించేసాయి కొన్ని కొన్నైతే. కొన్ని కొన్నైతే పర్లేదు ఏదో తీసుకెళ్ళిపోతున్నారు, ఏదో సర్దేస్తున్నారు అనే వేలో అనిపించేసినియి. ఆ లవ్ ట్రాక్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. శ్రీలీల గారి వాయిస్ ఆ డబ్బింగ్ ఎవరు చెప్పారు గానీ అస్సలు చండాలంగా అనిపించేసింది నాకు. తన వాయిస్ అసలు ఏదో చిన్నపిల్ల మాట్లాడినట్టు ఉంటది. రియల్ వాయిస్ అయినా దీంట్లో గూడా అలానే అనిపించింది. దానికి తోడు ఆ లవ్ ట్రాక్ అబ్బా! లవ్ ట్రాక్ మనం కనెక్ట్ అవ్వాలి. 'ఆకాష్ నిహద్రాలో' వాళ్ళిద్దరు సపోర్టు దానికి మనం కనెక్ట్ అయ్యాం కాబట్టి ఆ లవ్ ట్రాక్ అనేది అంత బాగా పండింది. దీంట్లో మనం కనెక్ట్ అవ్వలేకపోయాం. దాని తర్వాత నుంచి ఇంక సెకండ్ హాఫ్ మొత్తం ఈ రెవల్యూషన్ దీని మీద జరుగుతా ఉంటది. అసలు శివకార్తికేయన్ ఎందుకొచ్చారు? శివకార్తికేయన్ పాత్ర ఏంటి అనేది మొత్తం మీరు మూవీలో చూసేయండి. నాకైతే పర్లేదు ఈ డైరెక్టరు అంత బ్యాడ్ మూవీ అయితే తీయలేదు. జస్ట్ ఒక యావరేజ్ మూవీ అయితే తీశారనిపించేసింది. నాకు బాగా నచ్చింది. అంటే కొన్ని కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. నాకు ఇలాంటి మూవీస్ అంటే చాలా బాగా ఇష్టం. నాకు బాగా కనెక్ట్ అయ్యేటట్టు ఉంటాయి. ఇలాంటి తిరుగుబాటు, ఇలాంటి రెవల్యూషన్ ఇలాంటివి చాలా బావుంటాయి. దానికి తోడు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బావుంటే బావుండేదనిపించేసిద్ది. పాతకాలంలో గాని మనం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇలాంటి మూవీస్ వినుంటే చాలా బాగా వర్కౌట్ అయ్యిద్ది. అది ఈ మూవీలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నన్ను ఆ రేంజ్‌లో ఇంప్రెస్ చేయలేకపోయింది. 'జీవి ప్రకాష్' అతను సరిగ్గా ఇవ్వడు. మరి నాకే అనిపిస్తదా? లేకపోతే మీకు గూడా అలానే అనిపిస్తదా? కింద కామెంట్ చేసేయండి. ఇంకా ఓవరాల్‌గా మూవీ అయితే నాకు పర్లేదు మంచి మూవీయే చూసా. అంటే ఈ పొంగల్‌కి ఒక డీసెంట్ మూవీ అయితే ఇప్పటివరకు చూసా అనిపించేసింది. మూవీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి. ఫైనల్‌గా మళ్ళీ చెప్తున్నా ఈ మూవీ తెలుగులో అనేది రిలీజ్ అవ్వలేదు. హెవీ మూవీస్ కాంపిటీషన్ ఉండటం వల్ల తెలుగులో రిలీజ్ అవ్వలేదు. ఓన్లీ డైరెక్ట్ తమిళ్‌లోనే రిలీజ్ అయిపోయింది. మూవీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి. ఇదివరకు చూసారంటే నచ్చే ఉంటుంది కదా! లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.